హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 15th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 7th క్లాస్ చాప్టర్ 9కి సంబంధించి. ఈ వీడియోలో 16th అండ్ 17th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలన్నారు. మనకి ఇక్కడ ఇది ఒక చక్రం అనుకుంటే వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 28 సెంటీమీటర్లు ఇచ్చారు. 28 సెంటీమీటర్లు ఉన్న చక్రం 350 మీటర్లు వెళ్ళాలంటే, అంటే ఇది 350 మీటర్లు వెళ్ళాలంటే దీని చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే 352 మీటర్లు అవుతుంది. సో మనకి ఇక్కడ మీటర్లు ఇచ్చారు, ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి ఈ 352ని మీటర్లోకి మార్చుకుంటే 1 మీటరు ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 352 మీటర్లు ఈక్వల్ టు 352 ఇంటూ 100 ఏమవుతుంది? 35,200 సెంటీమీటర్లు వస్తుంది. సో ఒక చుట్టూ తిరగడానికి ఒకసారి తిరగడానికి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందో ఇక్కడ 352 మీటర్లు తిరగడానికి ఎన్నిసార్లు తిరగాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. మనకి ఇక్కడ వ్యాసార్థం ఆర్ ఈక్వల్ ఇచ్చారు. చక్రం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చారు? ఆర్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు ఇచ్చారు. సో ఆర్ వాల్యూ మనకి 28 సెంటీమీటర్లు ఇచ్చారు. అంటే ఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి దీని యొక్క వృత్త పరిధి కనుక్కుందాం. సి ఈక్వల్ టు 2πr. సో 2 ఇంటూ పై వాల్యూ ఎంత తీసుకున్నారు? 22/7. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 28 సెంటీమీటర్లు. 7 అనేది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 22 ఇంటూ 4. 2 ఇంటూ 22 ఇంటూ 4 అంటే మనకి 22 2 44 ఇంటూ 4. 4 4 16, 4 4 16 ఒకటి 17. ఎంత వచ్చింది మనకి? 176 సెంటీమీటర్లు వచ్చింది. ఇది 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం ఒక చుట్టూ తిరగడానికి 176 సెంటీమీటర్లు అయింది. అయితే 35,200 సెంటీమీటర్లు తిరగడానికి ఎన్నిసార్లు తిరిగితే కంప్లీట్ అవుతుంది అన్నారు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఒకసారికి తిరిగేది 176 సెంటీమీటర్లు అయితే 35,200 సెంటీమీటర్లు కంప్లీట్ చేయడానికి ఎన్నిసార్లు తిరగాలి అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? 35,200 బై 176 సెంటీమీటర్లు అవుతుంది. సో 2 ఇంటూ 176 చేద్దాం. 6 12 ఒకటి ఉంది, 7 14 ఒకటి 15 ఒకటి ఉంది, 1 2 300. అంటే 176 అనేది ఇందులో 2 టైమ్స్, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అది ఎన్నిసార్లు తిరుగుతుందంటే 200 టైమ్స్, 200 సార్లు తిరుగుతుంది. ఒకసారి తిరగడానికి పట్టేది ఎన్ని సెంటీమీటర్లు? 176 సెంటీమీటర్లు. ఒక చుట్టూ అంటే ఒక రౌండ్ తిరగడానికి 176 సెంటీమీటర్లు అవుతాయి. 35,200 సెంటీమీటర్లు కంప్లీట్ అవ్వడానికి ఎన్నిసార్లు తిరుగుతుందంటే 200 సార్లు తిరుగుతుంది. నెక్స్ట్ 17. వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ఎంత దూరం కదులుతుంది? సో ఇక్కడ మనకి పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. వృత్తాకార గడియారం అంటే ఇదొక మనకి గడియారం అనుకుంటే, ఇది నిమిషాల ముళ్ళు, ఇది గంటల ముళ్ళు అనుకుంటే, వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు ఇచ్చారు, 15 ఇచ్చారు. నిమిషాల ముళ్ళు యొక్క కొన, ఈ కొన అనేది 1 గంట, అంటే ఇక్కడ 3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 3 దగ్గర నుంచి 1 గంట అంటే 4 దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత దూరం కదులుతుంది అన్నారు. అంటే ఎంత దూరం కదులుతుందంటే మనకి ఆర్ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఆర్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది? వృత్త పరిధి కనుక్కోవచ్చు కదా. సి ఈక్వల్ టు 2πr. 2 ఇంటూ 3.14 ఇంటూ 15. 2 15 ఎంత? 2 15 30. 30 ఇంటూ 3.14. సో 30 ఇంటూ 3.14 చేస్తే మనకి
4 zeros are 0, 4 3s are 12. Next 30, 3 30s are 90. 0, 2, 4, 9. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాల తర్వాత, అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 94.20 సెంటీమీటర్స్ వచ్చిందండి. అంటే ఈ ఒక గంటలో ఎంత దూరం కదులుతుందంటే 94.2 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు యొక్క కొన ఒక గంటలో కదిలే దూరం ఈక్వల్ టు ఎంత? 94.20 సెంటీమీటర్లు. సో ఇక్కడితో మనకి 7th క్లాస్లో చాప్టర్ 9 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కింద వస్తుంది.